నమస్తే వెల్కమ్ టు ఆదాబ్ హైదరాబాద్. ఇప్పుడు మనం స్కూళ్ళకి కొన్ని లక్షలు తగలేస్తున్నాం, ముఖ్యంగా ప్రైవేట్ స్కూళ్ళకి. దాంట్లో బుక్కుల ఫీజు అని, టెక్స్ట్ బుక్స్కి నోట్బుక్స్కి మళ్ళీ సపరేట్, మళ్ళీ బస్ ఫీజు అని, యూనిఫామ్ ఫీజు అని, మళ్ళీ యాన్యువల్ ఫీజు అని 3 సార్లు 3 విడతల్లో ప్రజల నెత్తుర్ని తాగుతున్నాయి ఈ ప్రైవేట్ స్కూళ్ళు. అసలు ఒక్కో స్కూల్కి ఎంత కడుతున్నారు, ఒక్కో స్కూల్లో వాళ్ళు తీసుకునే ఫీజులు ఎంత, వాళ్ళు ఇచ్చే చదువు ఎంత అనేది ఇప్పుడు చూద్దాం మనం. ప్రైవేట్ పాఠశాలల్లో నిలువు దోపిడీ, నోట్బుక్ స్టడీ మెటీరియల్ పేరుతో వేల రూపాయల అక్రమ వసూళ్లు, పేద తల్లిదండ్రులను దోచుకుంటున్న ప్రైవేట్ స్కూళ్ళు, చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి. మనం రోజువారీ చూసినట్లయితే మన అమ్మ నాన్న రోజువారీ కూలీ చేస్తూ మనకు మంచి విద్యని అందివ్వాలి, వాళ్ళు ఏదైతే మిస్ అయ్యారో అది కాకుండా మనకు మంచి నాణ్యతమైన విద్యని అందివ్వాలని చెప్పేసి వాళ్ళు ప్రైవేట్ స్కూళ్ళల్లో జాయిన్ చేపిస్తే ఈ ప్రైవేట్ స్కూల్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళ నెత్తుర్ని తాగుతున్నాయి లిటరల్లీ. ఎట్లా అంటే నర్సరీ నుంచి ఎల్కేజీకి వచ్చేలోపు 1,00,000 నోట్బుక్స్ కానీ, టెక్స్ట్ బుక్స్ కానీ, ఎగ్జామ్ ఫీజు అని, ఆ ఫీజు అని, ఆ బుక్స్లో చూస్తే వేలు తగిలేసుకుంటాం. కానీ మహా అంటే ఇచ్చేది 4-5 బుక్కులు. ఆ బుక్కులలో ఏముంటాయి, నర్సరీ పిల్లలు నేర్చుకునేది ఏముంటుందండి, ఏబిసిడీలు. మహా అంటే ఎల్కేజీ యూకేజీ వాళ్ళు వర్డ్స్ నేర్చుకుంటారు, ఏ ఫర్ యాపిల్, బీ ఫర్ బాల్ అని చెప్పేసి. దానికే కొన్ని లక్షల ఫీజులు తీసుకుంటున్నారు. అసలు ఏమనుకుంటున్నారు? రీసెంట్గా చూసుకున్నట్లయితే తమిళనాడులో సీఎం విజయ్ గారు ప్రైవేట్ స్కూళ్ళల్లో కనీసం ఫీజు ఎంత ఉండాలి, ప్రైవేట్ స్కూల్లో కానీ గవర్నమెంట్ స్కూల్లో కానీ, ప్రైవేట్ స్కూల్లో ఫీజు తీసుకుంటారు, గవర్నమెంట్ స్కూల్లో ఫీజు ఉండదు. అదే ప్రైవేట్ స్కూల్లో ఏ క్లాస్కి ఎంత తీసుకోవాలి అని చెప్పేసి అక్కడ ఒక రిస్ట్రిక్షన్, ఒక రూల్ అండ్ రెగ్యులేషన్ లాగా పాస్ చేసినారు. మన తెలంగాణలో కూడా అలానే పాస్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకనంటే చైతన్య, నారాయణ ఇలా చూసుకుంటూ వెళ్తే స్కూల్స్ కానీ, ఇంటర్ కాలేజెస్ కానీ నిలువున దోపిడీ. ఈజీగా చైతన్యకి వెళ్తే 3 లక్షల నుంచి 5 లక్షల వరకు అవుతుంది ఒక ఇంటర్. అందులో మళ్ళీ ఎంపీసీ బైపీసీకి తీసుకున్నట్టే కాకుండా మళ్ళీ ఐఐటి, అడ్వాన్స్ జేఈ అని చెప్పేసి ఇలా కూడా లాగడం స్టార్ట్ చేసినారు. ఇప్పుడు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నోట్బుక్లు, టెక్స్ట్ బుక్లు పేరుతో వేల రూపాయల అక్రమ వసూళ్ళు. 1వ తరగతి నుంచి 3వ తరగతి వరకు జస్ట్ ఒక నార్మల్ ప్రైవేట్ స్కూల్లో ఎంతెంత ఫీజు ఉందో చూద్దాం మనం ఇప్పుడు. టెక్స్ట్ బుక్కి 2,000, నోట్బుక్కి 1,500, మళ్ళీ ఇంకా వేరే డ్రాయింగ్ బుక్స్ వాటికి 1,200 నుంచి 800 మళ్ళీ కలిపి, మళ్ళీ పర్స్ బుక్ అని, డైరీ అని, మళ్ళీ ఇతరులకి 500 అంటే వేరే వాటికి, మళ్ళీ వేరే కోకరిక్యులర్ యాక్టివిటీస్ అని, వాటికని వీటికని, స్పోర్ట్స్ వేర్ అని, యూనిఫామ్ అని అన్నీ కలిపి ఈజీగా బుక్కులకి బట్టలకే కలిపి 10,000 నుంచి 20,000 వరకు అవుతున్నాయి ఇప్పుడు ప్రైవేట్ స్కూళ్ళల్లో. అసలు ప్రైవేట్ స్కూళ్ళలో ఏముంది అంతగానం? ఏం చెప్తున్నారు? మహా అంటే పొద్దున 7 గంటలకో 8 గంటలకో తీసుకెళ్తారు, మళ్ళీ 3 గంటలకు వదిలేస్తారు పిల్లల్ని. ఆ లోపు ఏం నేర్పిస్తారండి నర్సరీ పిల్లలకి? ఏమన్నా ఐఐటి జేఈ అడ్వాన్స్ నేర్పిస్తారా, లేకపోతే మెయిన్స్ రాపిస్తారా, లేకపోతే నీట్ ఎగ్జామ్కి ప్రిపేర్ చేస్తున్నారా నర్సరీలోనే? ఎందుకు అంతంత ఫీజులు? మన దగ్గర తగ్గాల్సినవి చాలా ఉన్నాయి. కొన్ని ఇన్స్టిట్యూషన్స్ అనేవి కాదు, ఇప్పుడున్న ప్రతి ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్, స్కూల్స్ ఆర్ కాలేజెస్, ఎస్పెషల్లీ ఫ్రమ్ స్కూల్స్, ఇంటర్ కాలేజెస్ అండ్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ ప్రతి ఒక్కటి కొన్ని లక్షల్లో ఫీజు ఉంటుంది. ఇంటర్ చదవాలంటే ఈజీగా 3 నుంచి 5 లక్షలు. అదే ఇంజనీరింగ్ చేయాలంటే నువ్వు ఒక 50 లక్షల దాకా అవుతుంది ఈజీగా బయట ప్రైవేట్ కాలేజెస్లో. అంతగానం ఏం నేర్పిస్తున్నారా లేకపోతే మన ఎత్తురు తాగుతున్నారా? మన పేరెంట్స్ ఎంతగానో కష్టపడి రూపాయి పోగేసి మన కోసం మంచి విద్య ఇవ్వాలి, వాళ్ళలాగా మనం కష్టపడొద్దు అని చెప్పేసి వాళ్ళు కష్టపడి చదివిపిస్తుంటే వీళ్ళేమో వాళ్ళ నెత్తిరు ఆఖరికి కిడ్నీల అమ్మాయినా తీసుకునే అంత స్టేజ్కి వెళ్ళిపోయినారు. అంత దారుణంగా ఫీజు, ప్రతిదానికి ఫీజు, ఎటైనా వెళ్తే ఫీజు, స్పోర్ట్స్ వేర్కి ఫీజు, యూనిఫామ్కి ఫీజు, బుక్కులకి ఫీజు, ఎగ్జామ్స్ వస్తే ఫీజు, అసైన్మెంట్లకి వాటికి అంటారు. ఇంకా చైతన్య నారాయణ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. అసలు చూస్తూనే ఉన్నాం. అందులోకి వెళ్తే మనకు స్వేచ్ఛ ఉండదు. అలా అని చదువు చెప్తారా అంటే రక్తం మీడినట్టు ఎట్లయితే వసూలు చేస్తారో ఫీజులని, పిల్లల్ని కూడా అంతే దారుణంగా టార్చర్ చేస్తారు. ఎగ్జామ్స్ అయినా కానీ, ఎగ్జామ్స్ లేకున్నా కానీ పొద్దున్న ఎప్పుడో 4 గంటలకు లేపుతారు, రాత్రి ఎప్పుడో 11 గంటలకు పడుకోబెడతారు వాళ్ళకి. అప్పుడు ఆ కొద్ది సమయమే వాళ్ళకి విశ్రాంతి. ఆ విశ్రాంతిలో కూడా సగం అయిపోతుంది అక్కనే ఆ టెన్షన్స్కి. మళ్ళీ అంతగానో నేర్పించి ఐఐటి జేఈ మెయిన్స్ అని, నీట్ అని, అడ్వాన్స్ జేఈ మెయిన్స్ అని అలా చెప్తారు, కరెక్టే. వాళ్ళు లాస్ట్కి వచ్చేసరికి ఆ సెంట్రల్ ఎగ్జామ్స్ మీదే ఫోకస్ చేపిస్తారు. ఐపీఈకి లాస్ట్ 1 వీక్ చదివిపిస్తారు. మనం చదివిపించేదంతా వాళ్ళకి ఎందుకు, వాళ్ళకి మంచి మార్కులు రావాలని, మంచి భవిష్యత్తు ఉండాలని. కానీ అక్కడ లిటరల్లీ చెప్పాలంటే ఈ చైతన్య నారాయణ వీటిలలో పిల్లల మెంటల్ హెల్త్ అనేది చాలా ఖరాబ్ అవుతుంది, చాలా దారుణంగా. ఎంత దారుణంగా అంటే వాళ్ళు ఒక 3 నెలలు ఉంటారు. ఎట్లా అంటే ఇప్పుడు దసరాకి వెళ్తే సంక్రాంతికి వస్తారు ఇంటికి, మధ్యలో పంపారు, నువ్వేమైనా కానీ బయటికి పంపారు. హాస్టల్లో ఉంటే ఇక అంతే, జైల్లో వేసిన పక్షిలాగా అంతే. ఇక జైల్లోనే ఉండిపోతావు. నీకు ఎండ తెలియదు, వాన తెలియదు, చీకటి తెలియదు,
అక్కడ నీకు టైం నడుస్తుందా, లైట్ వేస్తుర్రా, బంద్ చేస్తుర్రా, ఇదే. అంతే తప్ప పిల్లల్ని నిజంగా మొత్తం టార్చర్ పెట్టి చుక్కలు చూపిస్తారు లిటరలీ. అసైన్మెంట్స్ అని రోజు పొద్దున అసైన్మెంట్, వారం మొత్తం అసైన్మెంట్లే ఉంటే పొద్దున ఒక 2 గంటలు క్లాసులు చెప్తారు. వారం మొత్తం అసైన్మెంట్లే పెడితే వాళ్ళు ఇక ప్రశాంతంగా చదువుకున్నది ఎప్పుడు? అట్లీస్ట్ వాళ్ళకంటే ఒక 1 అవర్ టైం ఇవ్వాలి కదా. వాళ్ళు ఇన్ని చేస్తున్నారు, అసలు నేను ఏం చేస్తున్నాను, నేను ఏం చదువుతున్నాను అనేది క్లారిటీ ఇవ్వకుండా ఒకటెనుకొకటి గబాలన ఎగ్జామ్స్ పెడితేనే ఉంటే వాళ్ళకి చదువుకునే టైం ఎప్పుడు ఉంటుంది, వాళ్ళ బ్రెయిన్కి రెస్ట్ ఎప్పుడు దొరుకుతుంది? అట్లా అని ఏమన్నా మంచిగా చేస్తుర్రా అంటే ఫీజులు మాత్రం గుంజుతారు, ఒకటే గుంజుడు. ఎట్లా అంటే ఇక నువ్వు ఆడ పోయినా పర్లేదు, నువ్వు ఆడ చచ్చిపోతున్నా పర్లేదు, నీదేమైనా ఫీజు ఉంటే నువ్వు కట్టిపో అన్నంత దారుణంగా ఉన్నారు. ఇప్పుడు పేరెంట్స్ బాధ ఏంటి అని అంటే ఈ ఫీజులు తగ్గిస్తేనే ఏమైనా బాగుంటుంది, లేకపోతే అస్సలు బాగోదు. ఎందుకంటే ఇంతగానం ఖర్చు పెట్టి ఎవరు చదివిస్తారు? నీకు వచ్చేది 10,000 అయితే పిల్లల స్కూల్కే ఈజీగా ఒక ఇయర్కి 2-3 లక్షలు అయిపోతాయి. ఇక ఏం మిగులుతుంది? వాళ్ళ భవిష్యత్తు కోసమే పెడుతున్నాం. అట్లా మొత్తం స్కూల్కే పెట్టలేం కదా, మిగతా ఖర్చులు కూడా ఉంటాయి కదా. అలా అని మొత్తం నెత్తురు తాగేస్తున్నారు ఈ ప్రైవేట్ స్కూల్ అయినా ఇన్స్టిట్యూషన్స్ అయినా. మన గవర్నమెంట్ ఏం చేయాలి అంటే అర్జెంటుగా తమిళనాడులో లాగా ఒక రూల్ పెట్టాలి. ఏంటి, ఈ క్లాస్కి ఇంత అని చెప్పేసి ఒక రూల్ అనేది పెట్టాలి. అప్పుడైనా ఈ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి ఒక దారిలోకి వస్తాయి. ఆదాబ్ హైదరాబాద్ తరఫున ఒకటే అడిగేది గవర్నమెంట్కి, అర్జెంటుగా ఈ ఫీజులన్నా తగ్గివ్వాలి, లేకపోతే ఒక రూల్ అయినా పెట్టాలి, ఈ క్లాస్కి ఇంతే తీసుకోవాలి, ఈ క్లాస్కి ఇంతే తీసుకోవాలని. అలానే మళ్ళీ ఎక్స్ట్రా ఫీజెస్ అని, ఆ కోకరికులర్ యాక్టివిటీస్ అని, యూనిఫామ్ ఫీజు సపరేటు, బస్సు ఫీజు సపరేటు, టెక్స్ట్ బుక్లు, ఎగ్జామ్లు, అసైన్మెంట్లు, మళ్ళీ స్పోర్ట్స్ యాక్టివిటీస్ అని, వీటికి ఏం ఇట్లా కాకుండా అన్నిటికి కలిపి ఒక కరెక్ట్ ఫీజు అనేది మీరు షెడ్యూల్ చేయండి. తమిళనాడు గవర్నమెంట్ లాగా తెలంగాణ గవర్నమెంట్ కూడా ఒక షెడ్యూల్ చేసి పెట్టండి. అప్పుడే మన పేరెంట్స్కి కొంచెమైనా బర్డెన్ తగ్గుతుంది. మనం నాణ్యమైన విద్య కోరుకుంటున్నాం, కానీ అది కనీసం అఫోర్డబుల్గా ఉండాలి కదా. మరీ ఇంత అఫోర్డబుల్ కాకుండా లక్షలు నర్సరీ యూకేజీలనే పెడితే ఇక 9th 10th క్లాస్ పోయేసరికి 10 లక్షలు పెట్టాలా? మీరే చెప్పండి. గవర్నమెంట్ అనేది ఒక రూల్ తీసుకురావాలి. ఏంటి, ఈ క్లాస్కి ఇంత అని పెట్టడం ఈజ్ చాలా ఇంపార్టెంట్. ఇంత ఇప్పుడు 10th క్లాస్కి ఇంత ఒక 1, సరే 10th క్లాస్కి ఒక 1 to 1 లోపు పెడితే బెటర్. అలా అని మరీ నర్సరీ ఎల్కేజీకే బుక్కులకే 10,000 పెడితే, ఫస్ట్ క్లాస్ నుంచి 3rd క్లాస్కే బుక్కులకే 10,000 పెడితే ఎవరి స్కూల్ ఫీజు ఎంత అవుతుంది? ఈజీగా ఇంకో 40,000-70,000, 40 నుంచి 70,000 దాకా అవుతుంది. అందుకే గవర్నమెంట్ ఒక పర్ఫెక్ట్ రూల్ అనేది తీసుకురావాల్సి ఉంది. ప్రైవేట్ స్కూల్స్లో ఏ క్లాస్కి ఎంత ఫీజు, అది ఏ ప్రైవేట్ స్కూల్ అయినా, అది ఏ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ అయినా, గవర్నమెంట్ అనేది అర్జెంటుగా ఒక రూల్ పెట్టాల్సి ఉంది. థ్యాంక్ యూ.